హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో టాప్ రెస్టారెంట్లోని రెసిపీ ఈరోజు మనం మన ఛానల్లో చూడబోతున్నాం. ఇది నా ఫ్రెండ్ చెప్పారనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్రాన్స్ తీసుకొని అవి ఫుల్గా క్లీన్ చేసుకొని వాటిని ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత వాటిని ఇలా తీసుకొని అందులో ఒక ఎగ్ మరియు గరం మసాలా, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అలాగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 2 spoons కార్న్ పౌడర్ కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి ముక్కలు మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోండి. కార్న్ పౌడర్ వేసిన తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఎగ్తోనే మొత్తం సరిపోయింది. పైన కొంచెం కొత్తిమీర మరియు కొంచెం కాజు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత చివర్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం కదా మనం పకోడీ చేసుకునేటప్పుడు. ఇందులో మాత్రం మొత్తం కలిపిన తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 15 minutes తర్వాత నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం ఒక రొయ్య ముక్క మరియు కాజు వేసుకున్నాం కదా, కాజు 2 కలిపి ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 1 side రొయ్యి, ఇంకో సైడ్ కాజు వేసుకొని అన్నిటికి అలాగే వేసుకోవాలన్నమాట. ఇది వేసుకునేటప్పుడు ఆయిల్లో రొయ్య పీసులు దగ్గరికి వేయమాకండి, కొంచెం దూరంగా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇవి సిమ్లో మాత్రమే చేసుకోండి, ఎందుకంటే సిమ్లో చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ప్రతి ముక్క లోపల వరకు ఉడుకుతుంది. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక మనం కలుపుకున్న మ్యారినేట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, మీకు ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఇది మాత్రం హైలో మాత్రమే చేసుకోండి. ఆయిల్ ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేసుకోండి. హైలో ఉన్నప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని అవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం పచ్చిగానే ఉండాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈ విధంగా మొత్తం కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసుకున్న రొయ్యల పకోడీ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది పెద్ద రెస్టారెంట్స్లో చేసే కాజు ప్రాన్ మంచూరియా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు టమాటా సాసు, 2 spoons ఏమో సోయా సాసు మరియు వెనిగర్ 1 స్పూన్ వేసుకోవాలంట. నేను సోయా సాసు, వెనిగరు, చిల్లీ సాసు వేయలేదు, ఓన్లీ టమాటా సాస్ మాత్రమే వేసాను. మీరు కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 minutes హైలోనే హీట్ చేసుకోవాలి. ప్రాన్స్ మంచూరియా తయారైంది. ఇది హైదరాబాద్లో ఉన్న టాప్ రెస్టారెంట్లో. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.